ఇదే విషయాన్ని నేను డివి గారు, మత్తల సుబ్బారావు గారు, చుట్టూరు శ్రీనివాసరావు గారు, మొల్లేటి శ్రీని గారు, వాడం బాబు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గన్నవరంలో ఉన్నటువంటి పెద్దలు, అంబాజీపేటలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు లాంటి పెద్దలు మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మొదలుపెట్టుకున్నాం. అయ్యా మాకు కార్యాలయం లేదు, కార్యాలయం పెట్టుకోవడానికి అనుమతి మంజూరు చేయమని అడిగితే ఈ కార్యాలయం పెట్టుకోమని దయతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మన సుజయ్ కృష్ణ రంగారావు గారు మనకి అనుమతి మంజూరు చేశారు. ఈ మొన్నే ఒక 4 రోజుల క్రితం వచ్చింది అనుమతి, 5వ తారీఖున అనుమతి వచ్చింది మనకి. ఇవాళ తారీఖు 12వ తారీఖు. 6 రోజులు డివి గారు, నేను, మిగతా కార్యకర్తలు, ముఖ్యంగా ఇక్కడ ఈ మండలంలో నిమ్మకాయల శేషు, చీకటి రామకృష్ణ, తమ్మని ప్రసాద్, ఇటువంటి నాయకులందరూ కష్టపడి రాత్రి 2 గంటల వరకు పనిచేసాం. ఈ 4 రోజులు నిద్ర ఆహారాలు లేవు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టుదల వహించాం. కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈ 5 రోజులు నరకం చూసాం, అష్ట కష్టాలు పడ్డాం. ఎందుకంటే కార్యకర్తలందరూ చాలా నిరాశలో, నిస్పృహలో, కార్యాలయం లేదనే బాధలో ఉన్నారు. లేదు, మనకు పార్టీ అండదండగా ఉంది, మనకి ఖచ్చితంగా కార్యాలయం ఇచ్చింది, రండి మీరందరూ అని చెప్పి ఇంటింటికి తిరిగి మా దళిత సోదరులు ఉమ్మడి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో కార్లు వేసుకుని, బళ్ళు వేసుకుని ఇంటింటికి తిరిగి కబుర్లు చెప్పారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి